వడోదరలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వడోదర జిల్లాలోని మహిసాగర్ నది మీద ఉన్న గంభీరా వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న 4 వాహనాలు నదిలో పడిపోయాయి. అందులో 2 ట్రక్కులు 2 వ్యాన్లు ఉన్నాయి. బ్రిడ్జి మీద నుంచి వాహనాలు పడిపోవడంతో దాదాపు 10 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే ముప్పు ఉంది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 5గురిని కాపాడామని, రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. మేము 5గురిని రక్షించాం. వాళ్ళు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే 2 ప్రాణాలు కోల్పోయారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు 2 ట్రక్కులు, 1 ఎకో వ్యాన్, 1 పికప్ వ్యాన్, ఆటో రిక్షా నదిలో పడిపోయినట్లు గుర్తించామని వడోదర జిల్లా కలెక్టర్ అనిల్ ధమేలియా తెలిపారు. వంతెన పాతబడడం, గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వానలు పడుతుండడం వల్ల బ్రిడ్జి కూలిపోయి ఉండొచ్చని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. వడోదర, ఆనంద్ పట్టణాలను కలిపే ఈ వంతెన కూలడంతో ఇరు ప్రాంతాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చాలా ఏళ్ల కింద నిర్మించిన ఈ బ్రిడ్జ్ చాన్నాళ్లుగా శిథిలావస్థలో ఉందని స్థానిక ప్రజలు అంటున్నారు. బ్రిడ్జ్ ప్రమాద ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (1985లో నిర్మించిన ఈ వంతెన పాతబడ్డంతో పాటు కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కూలిపోయి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. అయితే బ్రిడ్జి కూలిన ఘటనపై అధికారుల మీద విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్త వంతెన నిర్మాణానికి ప్రతిపాదన ఉన్నా పాత వంతెనపై రాకపోకలను అధికారులు నిలిపివేయలేదు. ఇప్పటికే మరమ్మతులు అవసరమైన వంతెన ఇటీవల కురిసిన వర్షాలకు మరింత శిథిలావస్థకు చేరుకుంది. ఈ క్రమంలోనే బుధవారం వాహన రాకపోకలు సాగిస్తున్న సమయంలో బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గుజరాత్లోని వడోదరలో బ్రిడ్జి కూలిన ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 రూపాయల పరిహారం అందజేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు వంతెన కూలిన ఘటనపై ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్పందించారు. సంఘటనా స్థలానికి వెళ్లి వంతెన కూలడానికి గల కారణాలను గుర్తించాలని టెక్నికల్ టీంకు ఆదేశాలు జారీ చేశారు. నదిలో పడిన వాహనాలను తొలగించడానికి వడోదర అగ్నిమాపక శాఖ బృందాలు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలు సహాయక చర్యల్లో తలమునకలై ఉన్నాయి.